బెంగళూరులో పెనుగొండ బస్సు ప్రమాదానికి బాధితుల్ని పరామర్శించిన అనంతరం మంత్రి గంటా మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. స్థానిక ఎమ్మెల్యే అలాగే మిగతా ఎమ్మెల్యేస్ జడ్పీ చైర్మన్ అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జరిగిన సంఘటనకు బాధపడుతున్నాయి అట్లీస్ట్ గాయాలైన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రాణాపాయం నుంచి తప్పించేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీనికి డైరెక్షన్ ఇచ్చున్నారు. డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళకి మంచి బెస్ట్ అవైలబుల్ మెడికల్ ట్రీట్మెంట్ అందించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఎలాంటి విచారణ పురోగతి ఏమైనా ఉందా, లేకపోతే ఎవరి దీని బాధలు ఎవరైనా చేశారు? నిన్న జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. మేము నిన్న ఈవినింగ్ నుంచి మొదలుపెట్టి మంత్రులు ముగ్గురం మొత్తం కూడా తిరగటం జరిగింది. హాస్పిటల్స్ కూడా పర్సనల్గా విజిట్ చేసాం. డెడ్ బాడీస్ దగ్గర కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వైద్యంలో వెనకాడే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరూ కూడా అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా జాయిన్ చేయించి వారిని అన్ని మంచి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నిన్న చూసిన తర్వాత దీని మీద కూడా ఒక ఎంక్వైరీ జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా R&B సంబంధించి అక్కడ ఉన్న DE, JE, AEని కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాం. తర్వాత అట్లానే ఆ మడకశిర సంబంధించి డిపో మేనేజర్ని కూడా సస్పెండ్ చేస్తున్నాం. మేము ఎంక్వైరీ కూడా అంతా పూర్తిగా చేయించి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలో మేము వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ఇటువంటి విషయాల్లో కూడా వెనకాడే సమస్య లేదు. అందువల్ల ఇప్పుడే ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్డర్స్ ఇష్యూ చేశారా సార్? జస్ట్ ఇప్పుడే నేను హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఇప్పుడే ఇమీడియట్ గా ఇప్పించేస్తాను. మేడం, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బాధితులు వీళ్ళందరూ. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ మేము చేయడం జరిగింది? అంటే నిన్నటి కూడా మేము చూస్తున్నాము, హిందూపూర్లో కూడా చాలా మంది పిల్లలు కూడా గాయపడి అక్కడ హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యారు. ఈ రోజే గంటా శ్రీనివాస్ అన్న గారిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా పంపించింది కూడా జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో చూస్తే దాదాపు 12 మంది ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మాకు ఇంకా సరిగ్గా ట్రీట్మెంట్ కూడా అందలేదనే విషయం మా దృష్టికి కూడా తీసుకొస్తే వెంటనే మేము కూడా, నేను మినిస్టర్ గారు అందరూ కూడా కూర్చొని మేము మాట్లాడుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తుంది, ఎంత డబ్బులైనా ఖర్చు కానీ పిల్లలందరికీ కూడా చనిపోయిన వాళ్ళని ఎట్లా మనం తీసుకురాలేపం, ఉండే వాళ్ళకన్నా మంచి ట్రీట్మెంట్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తామని కూడా మన సీఎం గారు కూడా చెప్పారు. ఈ రోజు మేము డాక్టర్లందరితో కూడా మాట్లాడింది కూడా జరిగింది. వెంటనే వేరే హాస్పిటల్ కూడా అడ్మిట్ చేస్తారు. చాలా మంది కాళ్ళు చేతులు వాళ్ళని ఎట్లా ఆదుకోబోతున్నారు గవర్నమెంట్? అంటే పెన్షన్ లాంటిది ఇవ్వబోతున్నారు ఏంటి? చాలా మంది పాపం ఇక్కడ చూస్తా అంటే వెన్నెమ్మక రంధ్రం పడడం, వెన్నెమ్మక ఇరగడం, కాళ్ళు చేతులు ఇవ్వడం చాలా దారుణంగా కూడా ఉన్నారు. పాపం పిల్లలను చూస్తుంటే తల వచ్చి వాపు వచ్చి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పిల్లలందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తర్వాత వాళ్ళకందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000, ఎక్కువ గాయాలైన వాళ్ళు కూడా ₹2,00,000 కూడా మా సీఎం గారు కూడా ప్రకటించింది కూడా జరిగింది. తప్పకుండా వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకోకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా భరిస్తుందని కూడా తెలియజేస్తుంది. పెన్షన్స్ ఇవన్నీ కూడా ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారితో మరీ మాట్లాడి పెన్షన్ కానీ ఏదైనా జాబ్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ప్రభుత్వం తరపున వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తారు. ఇది పెనుగొండ బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు పరామర్శించిన మంత్రులు చెప్తున్నటువంటి మాటలు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. అలాగే రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఆర్టీసీ అధికారులను సస్పెండ్ చేసినట్టుగా రవాణా శాఖ మంత్రి సిద్ధారావు తెలిపారు. అలాగే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులుగా తరలిస్తామని చెప్పేసి మంత్రుల బృందం చెప్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వికలాంగులుగా మారిన వారికి ప్రభుత్వం తరఫున పెన్షన్లు ఇచ్చేందుకు లేదా ఉద్యోగం ఇచ్చే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మంత్రి పరిటాల చెప్తున్నారు. కెమెరామెన్ నారాయణతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బెంగళూరు.